రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లెచెరువు వద్ద టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న రుక్సానా, 3 ఏళ్ల చిన్నారి సిఫా స్పాట్లో నెత్తయారిక. బైక్ నడుపుతున్న అజీం కుమారుడు ముజమిల్కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్ళ ముందే భార్య బిడ్డను కోల్పోయి తల్లిడిడ్డాడు అజీం. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. టిప్పర్ లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 స్పాట్లోనే చనిపోయారు. కళ్ళ ముందే భార్య బిడ్డను కోల్పోయి అజీం అనే వ్యక్తి తల్లడిల్లడం అక్కడ హృదయ విదారకంగా కనిపించింది. ఇక బైక్ నడుపుతున్నారు అజీం, కుమారుడు ముజమిల్కి మాత్రం తీవ్ర గాయాలని తెలుస్తుంది. రుక్సానా అలాగే సిఫా ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. మైలార్దేవపల్లి పల్లెచెరువు దగ్గర ఈ ఘటన జరిగింది. టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో 2 స్పాట్లో చనిపోవడంతో ఒకసారిగా అక్కడ విషాద ఛాయలుకున్నాయి. నేపథ్యంలో ప్రస్తుతం ఆ క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. టిప్పర్ లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మైలార్దేవపల్లి పల్లెచెరువు దగ్గర జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలుకున్నాయి. కొలీగ్ పెట్రిషియా జనవుతారు. పెట్రిషియా, బైక్పై ప్రయాణిస్తున్న 2 స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? టిప్పర్ను ఓవర్టేక్ చేసిన క్రమంలో ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? హైదరాబాద్ బండ్లగూడలో దారుణం జరిగింది. బైక్ యాక్సిడెంట్ అయితే షూటింగ్ చేస్తుంది. ఈ ప్రమాదంలో తల్లి పిల్లలు ఇంకా 2 కూడా స్పాట్ లో అక్కడనే చనిపోయారు. ఆ పాప కూడా సుమారుగా 3 సంవత్సరాల పాప అని తెలుస్తుంది. ఎవరైతే కుమారుడు ఉన్నారో కొడుకు కూడా తీవ్రమైన గాయాలైన వెంటనే హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. బైక్ ని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ తప్పాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా ఆ బైక్ కూడా లంగర్ హౌస్ నుంచి ఫలక్నామా వెళ్తున్న క్రమంలో అయితే జరిగింది. రుస్కానా బేగం తన పేరు. మరోవైపు వాళ్ళ కొడుకు కూడా, కూతురు ఆ స్పాట్ లో చనిపోయింది. కొడుకు సెఫా ఎవరైతే ఉందో తన స్పాట్ లో చనిపోయింది. తల్లి బిడ్డలు 2 కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల ఎంతో కన్నీటి అయినారు అని పూర్తిగా చెప్పొచ్చు. ఎంతో రోధిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాధగా ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. స్పాట్ లో మదర్ అండ్ డాటర్ చనిపోవడం వల్ల కూడా స్థానికులు అందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే చాలా పసిపిల్ల అనే చెప్పొచ్చు. 3 సంవత్సరాల పిల్ల స్పాట్ లో చనిపోయింది. లాయర్ ఇక్కడ నుంచి అయితే లంగర్ హౌస్ నుంచి ఫలక్నామా వెళ్తున్న క్రమంలో పిల్లలు 2 అంటే కూతురు వెనకాల కూర్చుంది, కొడుకు కూడా కూర్చున్నారు. కొడుకు మాత్రం ఎగిరి పడడంతో అతను కొంచెం సేఫ్ అయ్యాడని మొత్తం మీద అయితే చెప్పొచ్చు. ఎగిరి పడడం వల్ల, వెనక కూర్చోవడం వల్ల ఎగిరి పడడంతో అతనికి తీవ్రమైన గాయాలయ్యే. వెంటనే స్థానికులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, గుంపుగూడారు. అక్కడి నుంచి హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. ఎవరైతే తల్లి బిడ్డ ఉన్నారో వాళ్ళు స్పాట్ లో మరణించారు. ఎవరైతే లారీ నడుస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాత్రం బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పల్లెచెరువు వద్ద టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న రుక్సానా అలాగే 3 ఏళ్ల ఆమె చిన్నారి కూతురు సిఫా స్పాట్లోనే చనిపోయారు. బైక్ నడుపుతున్న అజీం, కుమారుడు ముజమిల్కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్ళ ముందే భార్య బిడ్డను కోల్పోయి అజీం తల్లడిల్లిపోయాడు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. టిప్పర్ లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఆ టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడంతో పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ క్షతగాత్రుని స్థానికంగా ఆసుపత్రి నుంచి తీర్పున్నారు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.